గణేష భగవానకి ఇచ్చేసిన హిందూ బంధువులు పెద్దలందరికీ మీడియా మిత్రులకు నేను బాలాపూర్ గ్రామ నివాసిని. బాలాపూర్ భాగ్యనగర గణేశోత్సవ సమితి ఆశీస్సులతో ఈనాడు ప్రపంచ ఖ్యాతి సృష్టించింది. ప్రత్యేకించి లడ్డు వేలంలో ఒక హిస్టారికల్గా ఈనాడు ప్రపంచం నిలబడదు. ఈ సందర్భంగా ఏదైతే 1980 సంవత్సరం నుండి బాలాపూర్ గణనాథుడు బాలాపూర్ గ్రామం మొదలుకొని వినాయక సాగరం ట్యాంక్ బండ్ వైపు ఒక భారీ ఊరేగింపుగా వచ్చి ఈనాడు మనందరి ముందు కూడా భాగ్యనగరంలో బాలాపూర్ గణనాథుని కోసం ప్రజలంతా కూడా ఎదురు చూసే పరిస్థితులు తెలుసు. ఈ సందర్భంగా బాలాపూర్ యొక్క హిస్టారికల్ స్థానాన్ని, పేరును, చరిత్రను చెరిపివేయాలి. ఏదో విధంగా గణనాథుని ప్రాంతంలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, మత శక్తులు ఏదో విధంగా బాలాపూర్ గణనాథుని యొక్క పేరు, బాలాపూర్ గణనాథుని యొక్క చరిత్రను ఇబ్బందుల పాలు చేయనటువంటి ప్రయత్నానికి గత అనేక సంవత్సరాలుగా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి 2003 నుండి బాలాపూర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో, బాలాపూర్ పశ్చిమ ప్రాంతంలో, అంటే బాలాపూర్ పశ్చిమ ప్రాంతం అంటే బార్కాసు ఆ సరౌండింగ్ లో వేలాదిగా రోహింగ్యాస్ 2003 నుండి తిష్ట వేసి అక్కడ ప్రాంతంలో పొద్దున్నే 4-5 గంటల ఉదయం నుండే ఆ చుట్టుపక్కల మన ప్రాంతాల్లో ఆ రోహింగ్యాస్ తిరగడం, రోహింగ్యాస్ అవకాశం ఏ విధంగా ఉంటే ఆ విధంగా దోచుకునే విధంగా, దొంగతనాలు చేసే విధంగా, దొంగతనాలు చేస్తుంటే ఎదిరిస్తే వాళ్ళ మీద మానసికంగా, భౌతికంగా దాడులు చేసే విధంగా కూడా సంఘటనలు, కోకులాలు జరిగాయి. చివరికి ఈ యొక్క ముస్లిం స్థానికంగా హైదరాబాద్ ప్రాంత నివాసులైనటువంటి ముస్లింలను కూడా రోహింగ్యాస్ ఇలాంటి దొంగతనాల చేష్టల ద్వారా ఎదుర్కొంటే వాళ్ళను హత్య చేసినటువంటి పరిస్థితి కూడా బాలాపూర్ ప్రాంతంలో చరిత్రలో ఉంది. ఇంత భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటే అక్రమంగా అనేక మంది రోహింగ్యాలు వేలాది సంఖ్యలో బాలాపూర్ మొదలుకొని పాడిషరి వరకు ఒక బార్డర్ లాగా వస్తూ ఉంటే అరికట్టను ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిపోయింది. ఏ పార్టీ అన్నా కావచ్చు, ఏ ప్రభుత్వం అన్నా కావచ్చు, ఈ యొక్క దౌర్జన్యాలు, ఈ యొక్క అక్రమ వలసలను పూర్తిగా అరికట్టలో పూర్తిగా వైఫల్యం చెందిపోయాయి ప్రభుత్వాలు. అందుకే భాగ్యనగర గణేశోత్సవ సమితి పెద్దలు రాఘవరెడ్డి గారు, శశిధర్ గారు, వాళ్ళ యొక్క బృందం అందరూ కూడా ఇటీవల బాలాపూర్ ప్రాంతంలో జనవరి 24వ తేదీన ధర్మ రక్షణ సభ ఏర్పాటు చేద్దామని చెప్పి కేవలం 12-13 రోజుల వ్యవధిలోనే మా బాలాపూర్ గ్రామంలో గణేశోత్సవ సమితి, గ్రామంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు, కుల సంఘాలు, నిజంగా బాలాపూర్ చాలా పెద్ద గ్రామం. అలాంటి బాలాపూర్ యొక్క పెద్ద గ్రామంలో భాగ్యనగర గణేశోత్సవ సమితి పెద్దలు తీసుకొచ్చిన ప్రతిపాదన, రాఘవరెడ్డి అన్న కానీ, మన శశిధర్ అన్న, భాస్కర్ అన్న, మిగతా బృందం, దానికి అందరూ కూడా నో చెప్పకుండా, అన్న మీరు మంచి ప్రతిపాదన తెచ్చారు, ఈ ధర్మరక్షణ సభ ఎందుకు, మన హిందువుల మీద జరుగుతున్నట్టు అణచివేత కానీ, హిందువుల పైన జరుగుతున్న దాడులు కానీ, అదేవిధంగా ధర్మానికి జరుగుతున్న అన్యాయం కానీ, అదేవిధంగా ఈ దేశం మీద పరాయి దేశంకి వెళ్ళి వచ్చి ఈనాడు రోహింగ్యాస్ కానీ ఈ విధంగా దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు ఆడవాళ్ళు వాకింగ్ టైంలో తిరుగుతూ ఉంటే వాళ్ళను దారి దోపిడీ చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటే చివరికి బార్కాస్, చంద్రయానగుట్ట, పహాడీ షరీఫ్ ఎయిర్పోర్ట్ రోడ్ అవుతుందో ఆ ప్రాంతంలో నిజంగా ప్రభుత్వ శాంతి భద్రతలు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయా లేదా అనే ఒక సందేహం, అనుమానం కలుగుతూ ఉంది ఆ ప్రాంతంలో. అలాంటి సమయంలో భాగ్యనగర గణేశోత్సవ సమితి పెద్దలు జనసేన పేరు మీద, గణేష్ సేన పేరు మీద మనము ఈ యొక్క భారీ సభను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా బాలాపూర్ గ్రామంలో
యావత్తు భాగ్యనగర యొక్క దేశభక్తులు, మన హిందుత్వ యువ కిషోరులు, హిందుత్వవాదులు పెద్ద సంఖ్యలో, వేలాది సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి వచ్చారు. స్వచ్ఛందంగా తరలి వచ్చి బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న భయంకరమైన పరిస్థితులను మేమున్నామని చెప్పి మా బాలాపూర్ మండలంలో ప్రజలకు ఒక మంచి మద్దతును, విశ్వాసాన్ని, భరోసాను మా యొక్క గణేష్ సేన ఆధ్వర్యంలో జరిగిన సభ ద్వారా జరిగింది. ఒక విశ్వాసం వ్యక్తమైతా ఉంది. బాలాపూర్ గ్రామంలో సభ జరిగే ముందు ఏదో విధంగా ఈ సభను అడ్డుకోవాలి, ఈ సభ జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ అధికారులు అనేక విధాలుగా ఆటంకాలు కలిగించారు. అయినా పెద్దలు హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చి సభ జరిపిన తర్వాత ఈనాడు బాలాపూర్ మండలంలో ప్రతి హిందూ మన ప్రాంతాలని కాపాడుకోవాలి, మన గ్రామాలను కాపాడుకోవాలి. ఎన్నికలు అనేవి, రాజకీయాలు అనేటివి, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేయాలి, కానీ ప్రతినిత్యం మన యొక్క ధర్మాన్ని కాపాడుకునే అవసరం ఉందని చెప్పి ఒక ఉత్సాహపూరితమైన వాతావరణం ఈనాడు చైతన్యవంతులయ్యారు. అదేవిధంగా ఇటీవల బాలాపూర్ మండలంలో ఒక 2-3 దేవాలయాల మీద దాడులైనాయి. నిన్ననే బాలాపూర్ చంద్రాయన్ గుట్ట మధ్యలో ఉన్నటువంటి హనుమాన్ మందిరం మీద మొన్న దాడి జరిగింది. దాన్ని కూడా మన హిందువులు, స్థానిక మిత్రులంతా కూడా, సోదరులు వెళ్ళి బయటికి తీసుకొచ్చి మళ్ళీ మందిరాన్ని పునర్నిర్మాణం చేసే వరకు మేము వెళ్ళామని చెప్పి పోలీస్ వాళ్ళ వల్ల, జిహెచ్ఎంసీ మున్సిపల్ అధికారుల ద్వారా హామీ వచ్చాకనే అక్కడి నుంచి వెళ్ళిన విషయం మన ముందుంది. అదే కాకుండా ఎక్కడైతే ధర్మ రక్షణ సభ ఒక 8 ఎకరాల స్థలంలో, బాలాపూర్ గ్రామంలోని 8 ఎకరాల స్థలంలో బాలాపూర్లో ఉన్న ఆంజనేయ స్వామి యొక్క దేవాలయము, గణేష భగవాన్ దేవాలయము, వెంకటేశ్వర దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి ఆనుకొని 8 ఎకరాల స్థలం, ఇక్కడ స్థానిక పట్టేదారులు, ఓనర్లు, యజమానులు ఉన్నటువంటి స్థలంలో వాళ్ళ అనుమతి తీసుకొని మనం సభ పెట్టాక ముందే అక్కడ ఒక 3 రైతులు 2 ఎకరాల 20 గుంటల స్థలాన్ని ఒక మైనారిటీ వ్యక్తికి ఒక 4 కోట్ల రూపాయలు తీసుకొని అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆ విషయం మనకు తెలియదు. మనం సభ జరపబోతా ఉన్న విషయం అందరికీ ప్రచారం అయిపోయింది. సిఐ గారు, పోలీస్ అధికారి గారు సభకు 3 రోజుల ముందు నాతో మెల్లగా చెప్పిండు, అరే రెడ్డి గారు, ఇక్కడ ఈ ల్యాండ్ అగ్రిమెంట్ అయింది, మరి మీరు సభ పర్మిషన్ పట్టేదారితో తీసుకున్నారంటే ఇంకా టైటిల్ మారలే కదా సార్, వాళ్ళ అనుమతి అవసరం లేదని చెప్పి మనం యథావిధిగా సభ పెడితే, నిజంగా అన్న అసలు సభ అనేది కని విని ఎరుగని రీతిలో పట్టబగలు చల్లటి వాతావరణం ఉన్న పట్టబగలు వేలాది, సుమారు 20,000 యువత భాగ్యనగరం నుంచి బాలాపూర్కి వచ్చారంటే నిజంగా ఇదొక నా భూతో నా భవిష్యత్ అనేది బాలాపూర్ గ్రామ ప్రజలు భావిస్తా ఉన్నారు. బాలాపూర్ ప్రజలు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితికి ఎప్పటికీ రుణపడి ఉంటది. ఆ వారికి ధన్యవాదాలు కూడా చెప్పింది బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కానీ, ఇతర సంఘాలు కానీ. అదేవిధంగా అక్కడ జరిగిన అయితే 2 ఎకరాల 20 గుంటల స్థలం ఏదైతే ఉందో, మా బాలాపూర్ గ్రామ సరిహద్దుల్లో, బార్డర్లో, గ్రామ ముఖం ద్వారా కానీ అసలు డైరెక్ట్ గా మా ప్రాంతంలో మైనార్టీలు భూములు కొనడానికి వీల్లేదు, ఇల్లులు కొనడానికి వీల్లేదని చెప్పి బహిరంగంగా వేలాది మంది, సుమారు 500-600 మంది మహిళలు బోనాలతో, నెత్తి మీద బోనాలు ఎత్తుకొని బోనాలు జరపడం, బోనాలతో పురుషులు మేకళ్ళు కోసి అక్కడ ఒక అందరూ కూడా భోజనాలు, పంక్తి భోజనాలు, సామూహిక భోజనాలు తిని అక్కడికి వెళ్ళి కదలకుండా ఉంటే పోలీసులు కానీ, అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తులు కానీ దిగొచ్చి మనతో సంప్రదింపులు పెట్టి ఏదో విధంగా ఇక్కడ అన్న మేము కొన్నాం, డబ్బులు ఇచ్చినాం అని చెప్పి ప్రాధేయపడడం, పోలీస్ అధికారులు కూడా ఏదో సర్దుకోండి అయిపోయింది కదంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకునేది లేదు. ఈ యొక్క స్థలం బాలాపూర్ గ్రామస్తులకే ఇవ్వాలి, అవసరం అనుకుంటే డబ్బు ఇంకొకటో రెండో ఎక్కువ ఇచ్చి మీరు వెళ్ళిపోవాల్సిందని చెప్పి గత అనేక సార్లు పోలీస్ డీసీపీ దగ్గర, ఏసీపీ, సిఐ దగ్గర చర్చలు జరిగిన తర్వాత మొన్న బాలాపూర్ గ్రామంలో 400-500 మంది ప్రజల సమక్షంలో అన్ని కులాలు, ఎంఆర్పిఎస్, హరిజన సంఘాలు, బీసీ సంఘాలు, ఇతర సంఘాలు, అన్ని కుల సంఘాలు, అన్ని పార్టీలు ఈ యొక్క చివరికి ఈ యొక్క 2 ఎకరాల 20 గుంటల స్థలాన్ని
ఎవరైతే మైనార్టీలకు అక్కడ పట్టేదారులు అగ్రిమెంట్ చేశారో ఆ అగ్రిమెంట్ ను రద్దు చేసుకుంటాం. ఆ యొక్క అగ్రిమెంట్ చేసిన ల్యాండ్ ను 2 ఎకరాలు 20 గుంటల్ని బాలాపూరు మహిళలు పురుషులు 10 మంది 20 మంది సమక్షంలో బాలాపూర్ గ్రామస్తులకు హిందువులకే అమ్ముతామని ఒక నిర్ణయానికి వచ్చారంటే ఇది మన యొక్క భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి గణేష్ సేన ఆధ్వర్యంలో అయితే సభ జరిగిందో ఈ సభ ద్వారా ప్రేరేపితమైనటువంటి స్ఫూర్తిదాయకంగా ఈ చైతన్యం వల్లనే ఇది సాధ్యమైంది. ఈనాడు బాలాపూర్ మండలంలో సుమారు 6 లక్షల జనాభా ఉంటారన్న. ఈ 6 లక్షల జనాభాలో బాలాపూర్ మండలం ఏ గ్రామం ఏ ప్రాంతం వెళ్ళినా మన ప్రాంతాల్లో కాపాడుకోవాలి, మన ప్రాంతాలు ప్రభుత్వం కాపాడుతాయినటువంటి విషయాన్ని పక్కన పెట్టి మనందరం కూడా పార్టీలు పక్కకు పెట్టి జెండాలు పక్కకు పెట్టి మనం మన ధర్మం కోసం మన యొక్క జాతి కోసం ఇది కాపాడుకోవాలని చెప్పి ముందుకొచ్చి చైతన్యం పనిచేస్తా ఉన్నారు. ఈ ప్రేరణ స్ఫూర్తి భాగ్యనగర గణేష్ సేన ద్వారా వచ్చిందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.